యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదుకాకున్నా నాకు దొరికితివి, నేను సాగించి క్షమించివి. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేవి, నీవేగా మంచి దేవుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేవి, నీవేగా మంచి దేవుడవు. ఎంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు, ఎంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము, దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము, దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు. లక్ష్మి గారు, అలాగనే వారి కుమారుడు శ్రీను గారు, అదేవిధంగా కోడలు కుమారి గారు, వారి బిడ్డలు రాజేష్, అలాగనే బాబీ మరి కృతజ్ఞత కూడికను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇది కృతజ్ఞత కూడిక, ఎందుకంటే కుటుంబంలో ఎన్నో మేలులు ప్రభు చేస్తూ వచ్చారు. మంచి ఆరోగ్యాలు ఇచ్చి, అలాగనే శ్రీని గారి యొక్క ప్రయాణంలో దేవుడు తోడై ఉండి క్షేమంగా నడిపించారు. అలాగే వారి పెద్ద కుమారుడు రాజేష్ దేవుడు చేసిన మేలులన్నీ స్మరించుకుంటూ దేవుని నామాన్ని ఘనపరచాలి. మనందరం కూడుకుని ప్రభునామాన్ని మనం హెచ్చించాలి, ప్రభునామాన్ని ఘనపరచాలని ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశారు. కనుక మొట్టమొదట ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే చేరువచ్చిన మీ అందరికీ, కుటుంబ రక్త సంబంధాలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, చాలా టైం అయింది పిల్లరా. మరి ఇంచుమించుగా మనం ముగించుకునే టైంలో ఉన్నాం. మన కూడికలన్నీ చాలా పెందలకాడ అయిపోతూ ఉంటాయి. ఈరోజు ముగించే టైంకి మనం కూడికను ప్రారంభిస్తున్నాం. అంచేతనే తొందరగా ముందుకు వెళ్ళాలని భోజనాలు అవి ఏర్పాటు చేసుకున్నారు. అంచేత తొందరగా ముగించాలని మరి ప్రసాద్ బాబు గారికి ప్రార్థన ఇచ్చాం. నేను కూడా 2 మాటలు చెప్పి ముందుకు వెళదామని ఆలోచన. కనుక ఈ సమయంలో దేవుని మనం ఘనపరచాలి, దేవుని మనం స్తుతించాలి. దేవునిని ఘనపరిచే విషయంలో 3 అంతస్తులు ఉంటాయి. 3 అంతస్తులు. ఆ 3 అంతస్తులు ఏమిటంటే, దేని వాక్యాన్ని మనం గమనిస్తే 3 అంతస్తులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే అందులో మొదటి అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనములో ఇలా తెలియజేస్తాడు:
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆ మాట చూసారా? అపోస్తలుడైన పౌలు చక్కగా ఈ మాట మనకి వివరణిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక, ఆయన ఆరాధించబడును గాక, ఆయన కొనియాడబడును గాక అని పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు స్తుతించబడును గాక తండ్రి అయిన దేవుడు? ఆ సమీపించడాని తేజస్సులో ఆ ప్రేమ స్వరూపి మనందరినీ ప్రేమించి తన కొడుకుని నిన్న మనకి వివరణ ఇచ్చాడు. అంటే ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అన్న వచనములోనే రెండో మెసేజ్ కనపడుతుంది మనకి. అంటే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే మన దేహములో నివసిస్తున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, అంటే ఆత్మకు తగిన ఆశీర్వాదాలు కుమారుడి ద్వారా అనుగ్రహించాడట. మరి శరీర విషయంలో అందులో ఇంకొక మెసేజ్ కూడా ఉంది. అదేంటంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అన్నాడంటే ఇంకొక మెసేజ్ ఏమిటంటే శరీర సంబంధమైన భూలోక ఆశీర్వాదములు కూడా ఉన్నాయి. భూలోక ఆశీర్వాదములు కూడా అందులో కనబడుతున్నాయి మనకి. అంటే ఒకటి భూలోక సంబంధమైన శరీర సంబంధ ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతించాలి. అంటే దేవుడు ఆరోగ్యాలు ఇచ్చాడని, ఈ లోక సంబంధంగా శరీరానికి భూమి మీద ఆరోగ్యాలు ఇచ్చాడని స్తుతించాలి. నేటి వరకు మనం భూమి మీద సజీవుల లెక్కల్లో ఉన్నామని స్తుతించాలి. దేవుడు అనేక గండాల నుండి, అనేక ప్రమాదాల నుండి, అనేక కీడుల నుండి దేవుడు మనం తప్పించి నేటి వరకు సజీవులుగా మనం కాపాడుతూ వచ్చాడని స్తుతించాలి. అసలు ఎన్ని ఆశీర్వాదాలండి! ఆయుష్నిచ్చి అనేకమైన కీడులు, కనిపించే కీడులు, కనిపించని కీడుల నుండి దేవుడు మనం తప్పించి మన ప్రయాణాల్లో, మన మార్గాల్లో, మన పనుల్లో, అన్ని విషయాల్లో దేవుడు మనకి తోడై ఉండి ఈ గడియ వరకు మనం కాపాడుతూ వచ్చారని దేవుని స్తుతించాలి. దేవుని నామాన్ని మనం గణపరచాలి. అలాగే తినడానికి ఆహారం ఇచ్చారని, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చారని, ఉండడానికి చక్కటి గృహాన్ని మనకు దయచేశారని, ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి కూడా ప్రభువును మనం స్తుతించాలి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం మనం గమనిస్తే, అపోస్తలుల కార్యాలు 14:17 మనం గమనిస్తే, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత, మేలు చేయుట చేత. ఇవన్నీ భౌతిక సంబంధమైన మేలులు. ఏంటా మేలులు అంటే అక్కడ చెప్పాడు, ఆకాశము నుండి వర్షము. సకల మానవాళికి ఆకాశం ఏం కురిపిస్తున్నాడు చెప్పనైనా? వర్షాలు కురిపిస్తున్నాడు ఆయన. ఆకాశము నుండి వర్షమును, మీకు ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. సృష్టి చక్రాన్ని చక్కగా దేవుడు త్రిప్పుతూ, కాలాలు రప్పిస్తూ, వర్షాకాలమని, శీతాకాలమని, వేసవి కాలమని కాలాలు రప్పిస్తూ, తర్వాత ఋతువులను రప్పిస్తూ, ఆహారము అనుగ్రహిస్తూ, మీ హృదయాలని ఉల్లాసముతో నింపుచు, మేలు చేయుట చేత. కదా, మానవుడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, వర్షాలు కురవలేదనుకోండి, మానవుడు పైకి చూడవలసిందే, కళ్ళు తేలేసి పైకి చూడవలసిందే. ఎంత డబ్బున్నా, మనం శాస్త్రపరంగా ఎంత ఎత్తుకెదిగినా, ఎంత జ్ఞానం మనం సంపాదించినా, చంద్రమండలానికి వెళ్ళినా, ఎక్కడికి ప్రయాణం చేసినా,
ఎంత ఎత్తుకెదిగినా దేవుడు వర్షాలు కురవకూడదని ఆజ్ఞాపించాడు అనుకోండి, భయంకరమైన కరువు వస్తుంది. మనుషులు పిట్టలా మాడిపోతారు. ఇంతే. ఏలియా ఒకసారి ఆజ్ఞాపించాడు కదా, 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదు గాక అన్నాడు. యెహోవా జీవముతోడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను, ఆ యెహోవా జీవముతోడు 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండును గాక అన్నాడు. అంతే, వర్షం కురవల. ఆకాశాన్ని మూసాడు దేవుడు. అందుచేత దేవుడు మనకి కాలాలు రప్పిస్తూ, ఫలవంతమైన ఋతువులను రప్పిస్తూ, ఆహారాన్ని ఇస్తూ, మన హృదయాన్ని ఉల్లాసముతో నింపుతూ మరి కాపాడుతూ వస్తున్న దేవుణ్ణి, అనగా ఈ భౌతిక సంబంధమైన మేలును బట్టి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతించాలి, ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతించాలి కదా. అనేక కీడుల నుండి తప్పించినందుకు దేవుణ్ణి స్తుతించాలి, ప్రయాణాల్లో తోడైనందుకు స్తుతించాలి. ఇందాక పాస్టర్ గారు చక్కగా ప్రార్థన చేస్తూ మరి శ్రీని గారు వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు చక్కటి ప్రార్థన చేస్తారు. ఇందాక వారు ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారని, మంచి ప్రార్థన చేస్తారని మరి ప్రసాద్ బాబు గారు చక్కగా ప్రార్థన చేశారు. మనందరి ప్రార్థన విని మరి శ్రీని గారు అక్కడ ఇతర దేశంలో ఉన్నప్పుడు చక్కగా పని చేసుకోవడానికి చక్కటి కృపనిచ్చారు దేవుడు. మళ్ళీ వారి ప్రయాణంలో దేవుడు తోడయండి క్షేమంగా మన మధ్యలోకి నడిపించాడు. అలాగే రాజేష్ అక్కడికి వెళ్ళి పనిలో స్థిరపడటానికి ప్రభు కృపను చూపారు. ఇవన్నీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు, లోకరీత్యా భౌతిక సంబంధమైన దీవెనలు. ఇవి కూడా అవసరం. భూమి మీద బ్రతకడానికి, జీవించడానికి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి, ఉండడానికి చక్కటి ఇల్లు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆయుష్ ఉండాలి. ఇవి కూడా లోకంలో అవసరం. కొంతకాలం దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా బ్రతకడానికి ఇవి కూడా భూమి మీద అవసరం. కనుక భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించి ఘనపరచాలి. లోకరీత్యా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన పరిస్థితులను బట్టి మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇదొక అంతస్తు. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతించడం అనేది ఇదొక అంతస్తు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా అక్కడతో అయిపోలేదు. కేవలం లోక సంబంధమైన ఆశీర్వాదాలతో సరిపెట్టుకుంటే సరిపోదు. లోకం వరకే పనిచేస్తాయి అవి, ఈ లోకం వరకే పనిచేస్తాయి. ఈ లోక ఆశీర్వాదాలన్నీ ఈ లోకం వరకే పనిచేస్తాయి. అయితే మానవుడు ఎల్లకాలం ఈ లోకంలో ఉండడు కదా, యుగయుగాలు మానవుడు ఇక్కడ ఉండడు కదా. ఎంత స్థిరుడైనా మనిషి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏదో ఒక దినాన్ని విడిచి వెళ్ళిపోవాలి. వెనకో ముందో అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన పితరులందరూ ఏరి భూమి మీద ఎక్కడున్నారు? వాళ్ళు కూడా విడిచి వెళ్ళిపోయారు. మన ముత్తాతలు ఏరి, ఒకప్పుడు మన ముత్తాతలు భూమి మీద ఉన్నారు, కానీ ఇప్పుడు లేరు. ఒకప్పుడు వాళ్ళు జీవించారు, ఇదే భూమి మీద వాళ్ళు జీవించారు, ఇదే భీమవరపట్నంలో వాళ్ళు తిరిగారు, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. మన తాతలు లేరు, ఏమండి, వెళ్ళిపోయారు. మరి ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళు? మనిషి ఎక్కడికి వెళుతున్నాడు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు? ఆత్మకి ఎలాంటి ఆశీర్వాదాలు కావాలి? ఆత్మను గూర్చిన మరి అవగాహన ఉండాలి కదా. ఎలాంటి ఆశీర్వాదాలు అవసరం మనకి? ఆత్మను గూర్చిన ఆశీర్వాదాలు, పరలోక సమయ ఆశీర్వాదాలు ఇవ్వడానికే యేసు ప్రభు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. దానిని బట్టి కూడా మనం ప్రభువుని, తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తుతించాలి. అందుకే దేవుని వాక్యంలో ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములోనే మనకి 3వ వచనంలో చెప్పిన మాట ఇదే.
యేసుక్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించాడు కనుక తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక అంటాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మొట్టమొదటి ఆశీర్వాదము ఏది అనగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. దయవుంచి చూడండి, ఇర్మియా గ్రంథము మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటో నేను జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని గమనించండి. దయవుంచి చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి చాలు, నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరిచి ఉన్నాను అని చెబుతూ, కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడనూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. అది సరే, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదన్నాడు. ఆ మందట మానవ జాతికి లేదు. తర్వాత 12వ వచనంలో నీ వ్యాధి ఘోరమైనది అన్నాడు. మానవుని వ్యాధట చాలా ఘోరమైందట. ఘోరమైన వ్యాధి కలిగిన వాడు మనిషి అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమండి, ఇంకో చోట ఇదే గ్రంథకర్త ఏమన్నాడంటే ఇర్మియా గ్రంథంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని ఇంకొక మాట, అది ఘోరమైన వ్యాధి కలిగిందన్నాడు. ఘోరమైన వ్యాధట. ఘోరమైన వ్యాధి ఎక్కడుందంటే హృదయంలో ఉంది. మన అందరికీ తెలుసు. మనం ఆయా సమయాల్లో కొన్ని మాటలు వింటూ ఉంటాం. మన అందరికీ తెలుసు, పలానా వ్యక్తి ఎందుకు చనిపోయాడంటే ఆ వ్యక్తికండి క్యాన్సర్ వ్యాధి ఉందండి చనిపోయాడు అంటాం. అయితే కరోనా వ్యాధి వచ్చిందండి చనిపోయాడు అంటాం. లేకపోతే పలానా వ్యాధి వచ్చిందండి చనిపోయాడు అంటాం. అంటే శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు మనుషులు చచ్చిపోతున్నారు కదా. ఇదంతా మనకందరికీ తెలిసే విషయం. దీనికి పెద్ద ఏం చదువుకోక్కర్లా, అందరికీ తెలుసు. మరణకరమైన రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు మనుషులు చనిపోతూ ఉంటారు. కరోనా వ్యాధి వచ్చింది 2020-21లో మొత్తం ప్రపంచాన్ని అంతా అడలెత్తించింది. కరోనా వచ్చిన వాడు ప్రతివాడు, భయంకరంగా వచ్చిన వాడు ప్రతివాడు చనిపోయాడు. ఎక్కడో చైనాలో వచ్చింది అనుకున్నాం, అది మొత్తం అందరిని తట్టెళ్ళింది. అది నేను అదే అనుకున్నాను, ఎక్కడో చైనాలో వచ్చింది కదా, అది మన దగ్గరికి ఏమి రాదులే అనుకున్నాను నేను. కానీ మా ఇంట్లోనే ముగ్గురిని తీసుకెళ్ళింది. అది మా ఇంట్లో ముగ్గురిని తీసుకెళ్ళింది. చిట్టూరు రాణమూర్తి గారిని తీసుకెళ్ళింది, మా నాన్నగారిని తీసుకెళ్ళింది, మా బాప గారిని తీసుకెళ్ళింది. ఒక్క నెలలో 1వ తారీఖునేమో చిట్టూరు రాణమూర్తి గారు, 11వ తారీఖున మా బాప, 15వ తారీఖుని మా నాన్నగారు. సరే, ఆ వ్యాధిని బట్టి ఏమొచ్చిందంటే మరణం. అంటే శరీరానికి వ్యాధి ఉండడం ద్వారా మరణం వచ్చి మనుషులు ఎలా దూరం అయిపోయారో చూడండి. ఈ భూమి మీద లేరు ఇప్పుడు వాళ్ళు, మనతో లేరు, మన ఇంట్లో లేరు, మనతో కలిసి జీవించట్లేదు. వారు మన నుండి ఎడబాటు అయిపోయారు. ఒకవేళ ఆ వ్యాధి రాకపోతే వాళ్ళు మనతోనే ఉందురు. శరీరానికి ఆ బలహీనత రాకపోతే వాళ్ళు మనతోనే ఉందురు. ఇదే భూమి మీద ఉందురు, మనతోనే ఉందురు. వాళ్ళు వ్యాధి వచ్చింది కనుక మరణించారు, మన నుండి వేరైపోయారు, సపరేట్ అయిపోయారు మన నుండి. సరే, వ్యాధి వచ్చింది, మరణించారు, మన నుండి వేరైపోయారు. ఇంకెప్పుడు మనతో ఉండరు. ఇంక వాళ్ళు ఎప్పుడు మన దగ్గరికి రారు.
ఇంకెప్పుడు రారు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, చనిపోయారు, ఇంకెప్పుడు రారు ఆయన. అంటే మా నాన్నగారిని మమ్మల్ని వేరు చేసింది, ఇంకా మా అమ్మగారు ఉన్నారు, మేము ఉన్నాం. మా నాన్నగారిని మమ్మల్ని వేరు చేసింది ఏంటంటే మరణం. మరణం ఎందుకు వచ్చిందంటే వ్యాధిని బట్టి వేరైపోయారు మా నాన్నగారు మా నుండి. మా నాన్నగారే కాదు, భూమి మీద మరణించిన వారందరూ మన నుండి వేరైపోతారు. వాళ్ళు ఇంకెప్పుడు వాళ్ళు మనం చూడం, వేరైపోతారు వాళ్ళు. అంటే మరణం అంటే ఎడబాటు, శాశ్వత ఎడబాటు. ఈ భూమి మీద మనందరం జీవిస్తున్నాం. ఇగో మనందరం ఆత్మ కలిగి ఉన్నాం, జీవిస్తున్నాం, భోజనం చేస్తున్నాం. ఈ మీటింగ్ అవుతే మళ్ళీ ఇంటికి వెళ్తాం, మళ్ళీ రేపు పొలం చక్క పెట్టుకుంటాం. భూమి మీద ఉన్నంత కాలం ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటాం. జీవము కలిగిన వారందరూ ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఈ భూమి మీద జీవం కలిగిన వారందరూ ఈ భూమి మీద ఎలా సంచరిస్తున్నారో పరలోకంలో కూడా దేవుడు, దేవుని దూతలు అలాగే సంచరిస్తూ ఉంటారు పరలోకములో. ఈ భూమి మీద మరణించిన వారు మనతో ఉండరు, మనతో సపరేట్ అయిపోయి శరీరాలు గోతులోకి వెళ్ళిపోతాయి, సమాధుల దొడ్డులోకి వెళ్ళిపోతాయి. సమాధుల దొడ్డు అనేది ఎక్కడ ఉంటుందంటే ఊరికి చివర ఉంటుంది. అది అక్కడ ఉండే బాడీలన్నీ ఎవరమంటే ఆత్మ లేని వారు, జీవము లేని వారు, వాళ్ళంతా మృతులే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మృతులు ఎక్కడ ఉంటారంటే గోతులో ఉంటారు అక్కడ. అలాగే బాగా అర్థం చేసుకోవాలి. అలాగే హృదయములో వ్యాధి కలిగిన వాడు, అదే చెప్పి నీ వ్యాధి గొప్పదన్నాడు. హృదయములో వ్యాధి కలిగిన ప్రతి వ్యక్తి అంటే ఆత్మ చనిపోయి, అంటే ఆత్మ చనిపోవడం అంటే చనిపోదు ఆత్మ. ఆ పాపం అనే వ్యాధి కలిగిన ప్రతి ఆత్మ దేవుని దగ్గరకు వెళ్లకుండా అగ్నిగుండం అనే గోతులోకి వెళ్ళిపోతుంది. అంటే దేవుని నుండి శాశ్వత ఎడబాటు, దేవుని నుండి శాశ్వత ఎడబాటు. అంటే శాశ్వత ఎడబాటు ఎందుకు జరిగింది? హృదయములో ఉన్న వ్యాధిని బట్టి. భౌతిక ఎడబాటు ఎందుకు జరిగింది? శరీరానికి వచ్చిన వ్యాధిని బట్టి. శరీరానికి వచ్చిన వ్యాధిని బట్టి మరణం వచ్చి ఎడబాటు జరిగింది. అలాగే హృదయములో ఉన్న వ్యాధిని బట్టి మానవుడు శాశ్వత ఎడబాటు, దేవుని నుండి శాశ్వత ఎడబాటులోకి వెళ్ళిపోతున్నాడు. అందుచేత ఆ మానవుడిని ఆత్మలో బ్రతికించడానికి, అంటే ఆ వ్యాధిని తీసివేయడానికి. ఇప్పుడు చూడండి, శారీరకంగా నేను మీ మధ్యలో ఉన్నాను కదా, నాకు వచ్చింది కరోనా. బాగా వినండి, నాకు వచ్చింది కరోనా. ఇక్కడ మా సోదరులు మల్లికార్జున గారికి వచ్చింది కరోనా, ఇంకా కొంతమందికి వచ్చింది. మాకు సరైన టైంలో మందు పడింది, మేము బ్రతికాం. సరైన టైంలో మందు పడింది కనుక ఇదిగో బ్రతికి భూమి మీద ఉన్నాం. అలాగే ఆత్మలో వ్యాధి ఉంది, పాపం అనే వ్యాధి ఉంది కనుక దానికి మందు పడాలి. దానికి మందే పరిశుద్ధ రక్తము. ఈ మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దానికి మందే పరిశుద్ధ రక్తము. అందుచేత వాక్యం ఏం చెప్పిందంటే మీరు కొంచెం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన చేసిన మేలులో, ఆత్మ సంబంధ మేలు, మొదటి మేలుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అందరికీ నీ తేటగా అర్థమవుతుందని అనుకుంటున్నాను, అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను, బాగా గ్రహించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా. ఒకసారి శరీర రీతిగా మనిషి ఎందుకు చనిపోతాడంటే క్యాన్సర్ వ్యాధితోనో, లేకపోతే కరోనా వ్యాధితోనో, లేకపోతే ఎయిడ్స్ వ్యాధితోనో శారీర రీతిగా మనిషి చచ్చిపోయాడు. అంటే వ్యాధి ఉంది కనుక మనిషి చనిపోయినట్లుగానే హృదయములో పాపం అనే వ్యాధి ఉండడం ద్వారా పాపముల చేతను అపరాధముల చేతను ఎక్కడ ఆత్మలో సచ్చిన వారై ఉండగా. అమ్మా ఎక్కడ చెప్పండి? ఆత్మలో చావు.
అంటే ఆత్మ ఎక్కడికి చేరుకుంటుందంటే అగ్ని గంధకాలతో మండు గుండములోకి వెళుతుంది. ఇప్పుడు భౌతిక సంబంధమైన మరణం ఎలాంటిదంటే శరీరం తీసుకెళ్లి సమాధిలో పెడితే అది కుళ్ళిపోద్ది శరీరం. కానీ ఆత్మ అలా కుళ్ళదు. ఎందుకు కుళ్ళదంటే దానికి చావు లేదు. ఆత్మకి చావు లేదు. అందుకని గీతాకారుడు అందుకే నా మాట చెప్పాడు. నేను చాలాసార్లు ఈ శ్లోకం జ్ఞాపకం చేస్తాను, బాగా అర్థం చేసుకోవాలి. నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః అంటాడు. ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఆత్మ నాశనము లేనిది అంటాడు. ఆత్మ నాశనము లేనిది. శస్త్రము ఛేదించజాలదు, అస్త్రము దాన్ని చంపజాలదు, వాయువు ఆర్పజాలదు, ఆత్మ నాశనము లేనిది అంటాడు. అంటే ఆత్మకు నాశనము లేదు. అది కుళ్ళిపోవడం కానీ చీకిపోవడం కానీ అలాంటివి జరగవు. శరీరం కుళ్ళిపోద్ది, చీకిపోద్ది, కానీ ఆత్మకు అలాంటి స్థితి లేదు. కారణం ఏంటంటే దేవుడు శాశ్వతుడు. దేవుడికి మరణం అనేది లేదు కనుక దేవుడిచ్చిన ఆత్మకి, మన దేహములో నివసిస్తున్న ఆత్మకి చావు అనేది లేదు. అది ఎప్పుడూ జీవిస్తుంది. అయితే పాపములో ఉండి ఈ దేహాన్ని విడిచిపెడితే అదేమో అగ్నిగుండానికి వెళుతుంది. పరిశుద్ధుడై దేహాన్ని విడిచిపెడితే దేవుని దగ్గరికి వెళుతుంది. కారణం దేవుడు పరిశుద్ధుడు. మరి దేవుడు మనకు మళ్ళీ అబద్ధాలు ఆడడు. దేవుడు చెడు చూపులు చూడడు. దేవుడికి చెడు ప్రేరేపణలు ఉండవు. దేవుడు అబద్ధాలు ఆడడు కదా. దేవుడు చెడు మాటలు మాట్లాడు, బూతు మాటలు మాట్లాడు. దేవుడు చెడు అలవాట్లు కలిగి ఉండడు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు దేవుడు కలిగి ఉండడు. దేవుడు పరిశుద్ధుడు. మరి మానవుడు చూస్తేనేమో హృదయంలో ఇవన్నీ ఉన్నాయి కదా. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అన్నీ మానవ హృదయంలో ఉన్నాయి. మానవుడు చూస్తేనేమో అపవిత్రుడు, దేవుడు చూస్తేనేమో పరిశుద్ధుడు. మరి ఆత్మ ఎలా చేర్చుకుంటాడు? ఇప్పుడు మనందరం కూర్చున్నాం, చక్కగా నీట్గా బట్టలు వేసుకున్నాం. మాస్టర్ గారు నీట్గా వైట్ బట్టలు వేసుకున్నారు, నేను కూడా చక్కగా నీట్గా బట్టలు వేసుకున్నాను, మీరందరూ చక్కగా నీట్గా బట్టలు వేసుకున్నారు. మన ఆరోగ్యాలు చాలా బాగున్నాయి. ఇలాంటి మనుషుల మధ్యలో ఆ తల నుంచి కింద వరకు కుష్టి వ్యాధి ఉన్న మనిషిని, మాసిపోయిన వస్త్రాలను తీసుకొచ్చి ఆ వస్త్రాలు కలిగిన వాడిని అలా మధ్యలోకి వచ్చి కూర్చోబెడితే ఊరుకుంటాం మనం? అసలు ఆ వ్యక్తిని మనం చేర్చుకుంటామా? ఒళ్ళంతా కుష్టి వ్యాధి ఉంది, రసి కారుతుంది, వాసన వస్తుంది, మురికి వస్త్రాలు వేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇలా వచ్చి అలా మధ్యలోకి వస్తే చేర్చుకుంటారు ఎవరైనా? ఎవరైనా? మనం ఎలాగూ చేర్చుకోమో ప్రతి మనుషుడు హృదయంలో అలాంటి కుష్టి రోగమే ఉంది. ఉందంటారా లేదంటారా? చెప్పండి ఒకసారి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా నేను అబద్ధం ఆడలేదండి అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, ఎక్కడ చూస్తాను. చేతులు ఎత్తండి ఒకసారి. ఒక్కళ్ళు కూడా చెయ్యెత్తలేము మనం. ఈ భీమవరం పట్టణంలోనే ఎవరూ చెయ్యెత్తలేరు, తెలుగు రాష్ట్రాల్లోనే చెయ్యెత్తలేరు, భారతదేశంలోనే చేతులు ఎత్తలేరు, యావత్ ప్రపంచంలో ఎత్తలేరు. నేను పుట్టిన తర్వాత నా కళ్ళ ద్వారా ఎప్పుడు దోషం చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి వల్ల కాదు. అందుకే బైబిల్ చెప్పింది, హృదయంలో నుంచి దురాలోచనలు, దొంగతనములు, వ్యభిచారములు, కాముకత్వము, అవివేకము, అహంభావము ఇవన్నీ బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుచును అని ప్రభు చెప్పారు. ఇవన్నీ మనుషుల హృదయం నుంచి బయటకు వస్తున్నాయి.
అందుకే మనుషుని ఆత్మ అపవిత్రమైంది. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమాం కృపయా దేవా శరణాగత వృత్సల అన్నాడు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాప కర్మ పాప కర్మలు చేస్తున్నాం కనుక పాపాత్మ. ఈ కల్మషం అంతా ఆత్మకు అంటుకుంది, అదే వ్యాధి. ఇంత వ్యాధి హృదయంలో ఉంటే ఆత్మకు అంటుకుంటే పాపాత్మ అంటే పాపము ఆత్మకు అంటుకుంది, అంటే ఆత్మకు వ్యాధి వచ్చింది. దాన్ని స్వస్థపరచడానికి, ఆ వ్యాధిని తీసివేయడానికి పరమాత్ముడు అవతారం ఎత్తి దిగి రావాల్సి వచ్చింది. ఆ వ్యాధి ఎలా పోతుంది? సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. ఎంత అద్భుతం చూడండి. ఏం చెప్పాడు? ఆ శ్లోకం అర్థం ఏంటి? ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటి? సర్వపాప పరిహరో అంటే సర్వ పాపములు పరిహరించబడాలి అంటే అక్కడ ఏం చెప్పాడంటే సర్వ పాపములు అంటే చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మానవుడు చేసిన సర్వ పాపములు పరిహరించబడాలంటే పుణ్యకార్యాల ద్వారా పరిహరించబడతాయి. నా శ్లోకం చెప్పట్లా. న కర్మణ న ప్రజ ధనేన త్యాగైనక నన్మృతత్వా మానుష అన్నాడు. న కర్మణ న ప్రజయ, మీరు చేసే పుణ్య కార్యముల ద్వారా మీరు నా రాజ్యానికి రారు అని చెప్పాడు దేవుడు. నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగైనక నన్మృతత్వా మానుష అంటాడు. నువ్వు చేసే మంచి కార్యాల ద్వారా నా దగ్గరకు రావు అన్నాడు. ఎందుకని? నపుణ్యం ప్రాణదానస్య జగత్ పుణ్యం నహి నహి అంటాడు. నపుణ్యం ప్రాణదానస్య అంటే ప్రాణదానము లేనిదే జగత్తుకు పుణ్యము రాదు అని చెప్పాడు. జగత్తుకి ఏమి రాదు? పుణ్యము రాదు. అంటే ఈ మాటలో దాగిన గూఢార్థాల భావాలు ఏమిటంటే బాగా వినండి. ఇప్పుడు మేము ప్రసాద్ బాబు గారు, నేను, పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చాం, కుమారి గారి ఇంటికి వచ్చాం. అయ్యబాబు సేవకులు మా ఇంటికి వచ్చారు, మా దైవజనులని. ఆ లక్ష్మి గారు, కుమారి గారు వీళ్ళందరూ గవ్వ లోపల తీసుకెళ్లారు మమ్మల్ని. మేము వచ్చేసరికి వెళ్ళి అంట్లు తోముకుంటున్నారు వీళ్ళు. ఏం తోముకుంటున్నారు? అంట్లు కడుగుతున్నారు వీళ్ళు. ఆ చేతి నిండా మురుకు ఉంది. అప్పుడు వెంటనే లోపల తీసుకెళ్ళి ఇలా మంచి మంచి సున్నుండలు చేశారు. గమ్మున ఆ మురుగు చేతితోని సున్నుండలు తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి మాకు పెట్టారు. తింటామా? చెప్పాలి. ఎందుకు తినం? ఇక్కడ చిన్నపిల్లలు చెప్తున్నారు తినమని. వీళ్ళకి అర్థమైంది వాక్యం. ఎందుకు తినం? చెప్పాలి. ఎందుకు తినం? వాళ్ళు చేసే కార్యం మంచిదే, మాకు ఆతిథ్యం ఇస్తున్నారు, చాలా మంచి కార్యం చేస్తున్నారు. కానీ ఏ చేతితో చేస్తున్నారు? మురికి చేత్తో చేస్తున్నారు. అవి మేము తినాలంటే మీరే ఆలోచించి చెప్పాలి. అవి మేము తినాలంటే మీరు ముందు ఏం చెయ్యాలి? చెప్పాలి. అవి తినాలంటే ముందు మీరు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కొని అప్పుడు మాకు పెట్టాలి, అప్పుడు తింటాం. ముందు చేయవలసిన పని పెట్టడం కాదు, ముందు చేయవలసిన పని చేతులు కడుగుట. బాగా వినాలి. ముందు చేయవలసిన పని చేతులు కడగడం. కనుక మానవుడు దాన ధర్మాలు, గోదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానం ముందు ఇవి చేయటం కాదు, ముందు హృదయము కడుగుట. ముందు హృదయాన్ని కడగాలి. పరిశుద్ధుడైన దేవుడు మనం చేసే ప్రతి పుణ్యకార్యాన్ని ఆయన యాక్సెప్ట్ చేయాలి, ఆయన అంగీకరించాలంటే ముందు పవిత్ర హృదయంతో చెయ్యాలి. ఇది కడుక్కోవాలి. దాన ధర్మాలు చేయొద్దని చెప్పట్లేదు, నేను ఎప్పుడు చేయాలో చెప్తున్నాను. ముందు ఇది కడుక్కోవాలి, పరిశుద్ధుడివి కావాలి, తర్వాత దాన ధర్మాలు చేయాలి, అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. ఆ శ్లోకం యొక్క అర్థం అదే. నపుణ్యం ప్రాణదానస్య జగత్ పుణ్యం నహి నహి. నపుణ్యం ప్రాణదానస్య, ప్రాణదానము లేదే జగత్తుకు పుణ్యము రాదన్నాడు. ముందు హృదయాన్ని కడుక్కోవాలి. ఎలా కడుక్కుంటావు హృదయాన్ని? సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం. అంటే సర్వ పాపములు పరిహరించబడాలంటే రక్తము ప్రోక్షించబడాలి. ఎవరి రక్తము? పరమాత్మేన పుణ్యదాన బలియాగ. పరమాత్ముడు వచ్చి రక్తము చెందించాలి. ఎందుకని? పరమాత్ముడు ఒక్కడే పరిశుద్ధుడు, మానవులందరూ పాపులు. మానవులందరూ పాపులు. ఆదాము నుండి అందరూ పాపులయ్యారు.
అందుకే వాక్యం చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెబుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇప్పుడు నేను ఉన్నాను, నా తత్వమే నా కొడుకు పంచుకు పుడతాడు. నాలో నా అబద్ధాలు, నాలో నా మోసం వాడికి వస్తుంది. తర్వాత వాడికి పెళ్లి చేస్తే వాడికి కొడుకు వస్తుంది. తర్వాత వాడికి పెళ్లి, నా మనవడికి పెళ్లి చేస్తే వాడికి వస్తుంది. నా ముందు మనవడికి పెళ్లి చేస్తే ఆడికి వస్తుంది. అలా మన అందరికి వచ్చింది. ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి. మరి ఆదాముకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడి నుంచా? దేవుడి నుంచి ఆదాముకి రాలా, సైతాను నుండి వచ్చింది. అది సైతాన్ నుండేమో మొదటి మానవుడికి, మొదటి మానవుడి నుంచేమో మనందరికీ వచ్చింది. ఇలా మనం పాపులమయ్యాం. అందుకే పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమాం కృపయా దేవ శరణాగత వృత్సల అన్నాడు. పాపంలో పుట్టి పాపములో పెరిగి పాపకర్మ పాపకర్మలు చేస్తూ పాపాత్మ, ఆత్మకి ఏమంటుకుంది? పాపం అంటుకుంది అన్నాడు. కనుక హృదయంలో ఈ పాపం అనే వ్యాధిని బట్టి ఆత్మలు చనిపోతున్నాయి. అదే పాపముల చేత, అపరాధముల చేత మీరు సచ్చిన వారై ఉండగా అన్నాడు. ఎక్కడ? ఆత్మలో. పాపముల చేత, అపరాధములు మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. అందరూ చెప్పాలి గట్టిగా. క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను అన్నాడు. యేసు ప్రభుతో బ్రతికించాడు. ఇది మానవుని జీవితంలో దేవుడు చేసిన మొట్టమొదటి ఉపకారము, మేలు. మన ఆత్మను బ్రతికించాడు దేవుడు. ఏమి తొలగించంటే పాపం అనే వ్యాధిని తొలగించి. ఇప్పుడు ఒక అతనికి అనారోగ్యం ఉంది బాడీలో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత 300 ఫీజు కట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఆయన మనం పరీక్షించి నీకు పలానా వ్యాధి ఉందని చెప్పాడు. చెప్పగానే ఏమనాలి మనం? అయ్యా ఏ మందులు వేసుకుంటే తగ్గుద్దండి, అయ్యాకంత మందులు ఇవ్వండి అయ్యా అని అడగాలి. అలా మానేసి 300 ఫీజు కట్టాను, వ్యాధి ఉందంటావా, నీకు అసలు బుద్ధి ఉందా, వ్యాధి ఉందంటావా అని అతని మీద తిరగబడితే ప్రయోజనం ఏంటి? అతని మీద తిరగబడకూడదు. అయ్యా దానికి తగ్గ మందు ఇవ్వండి అని అడగాలి. అలాగునా యేసయ్య మన వ్యాధిని బాగు చేయడానికి వచ్చాడు. అందునే 1 పేతురు 2:24లో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. చూస్తారు ఒకసారి. 1 పేతురు 2:24లో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. చదువుతారు ఒకసారి. మనము పాపముల విషయము చనిపోయి సరే నీతి విషయమై జీవించున్నట్లు చూసారా, ఆయన చూడండి, ఆయనే తన శరీరమందు చూసారా మన పాపములను అదిగో సిలువ మీద మోసెను. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన గాయముల చేత అంటే మన పాపములు ఆయన శరీరం మీద, సిలువ మీద మోసుకుంటూ వచ్చాడు. సిలువ కొట్టారు యేసు ప్రభువుని. యేసు ప్రభుని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? యేసు ప్రభు సిలువ మరణాన్ని, సిలువను ఆలోచించారా? తల మీద ఏమో ముండ్ల కిరీటం. బాగా వినాలి. తల మీద ఏంటి చెప్పండి? ముండ్ల కిరీటం. వెరీ గుడ్. తల మీద ఏంటి? ముండ్ల కిరీటం. చేతుల్లో ఏమిటి? మేకులు. 2 కాళ్ళలో ఏమిటి? మేకులు. 39 కొరడా దెబ్బలు. ఉదయంలో బళ్ళెపు పోటు. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ దారులుగా తన పరిశుద్ధ రక్తాన్ని కార్చారు ఆయన. ఎందుకని? వాస్తవానికి ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం ఆయన చేయలేదు. ఆనాడే ఆయన అప్పగించిన వాడే అన్నాడు, అయ్యో నేను నీతిమంతుని రక్తమును అప్పగించానే అన్నాడు. ఆ రోజు తీర్పు తీర్చే పిలాతు అన్నాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని పిలాతు అన్నాడు. హేరోదు అన్నాడు, ఈయన యందు నాకు మరణానికి తగిన ఏ దోషము నాకు కనిపించలేదని హేరోదు రాజు అన్నాడు. ఎవరికి ఆయనలో దోషం కనిపించలా. మరి ఎందుకు ఆయన సిలువలో వేలాడుతూ వచ్చారు ఆయన అంటే మన అందరి పాపపు శిక్షను ఆయన భరించారు. మనం చేసిన పాపములన్నీ ఆయన భరించారు.
అమ్మా, ఈ మాటలు ఆలోచించాలి. యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ప్రతి వ్యక్తి ఆగి ఆలోచించాలి. నిదానంగా ఆలోచించాలి, సావధానంగా ఆలోచించాలి. ఎందుకు ఆయన ఇంతగా గాయపరచబడ్డాడు? ఎందుకు ఆయన రక్తాన్ని కార్చారు? ఆయన జన్మ చూస్తే వేరేగా ఉంది. కన్య గర్భం ద్వారా జన్మించాడు. ఆయన పవిత్రుడిగా ఆయన జన్మించాడు. ఆయన సిలువలో ఎందుకు గాయపరచబడ్డాడు? తల మీద ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టబడింది? ఆలోచించాలి. మాటలు లోతుగా ఆలోచించాలి. ఇలా ఎందుకు జరిగింది ఆలోచించాలి. సకల మానవాళి పాపాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. అందుకని యోహాను భక్తుడు చెప్పిన మాట, యోహాను శిష్యుడు చెప్పిన మాట, బాప్తిస్మయుడైన యోహాను చెప్పిన మాట, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏమండి, అందుకనే పాత పాటలో ఒక పాట ఉంటుంది, కల్వారి గిరి పైనను ఆ సిల్వ మరణమును, కల్వారి గిరి పైనను ఆ సిల్వ మరణమును నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. లారా కనుక మనందరి పాపం ఆయన మీద మోసి మనం చేసిన పాపాలకి శిక్ష లేకుండా చేశాడు. మనకు శిక్ష లేకుండా చేశాడు. మనందరి శిక్ష ఆయన భరించాడు. ఇప్పుడు దొంగతనం చేశాడు, ఎవరో దొంగతనం చేశారు, నాకు శిక్ష ఇస్తే ఎలా కుదురుతుంది? దొంగతనం చేసినాడికే శిక్ష వెయ్యాలి. ఏమండి, మర్డర్ చేశాడు, నాకు శిక్ష ఇస్తే ఎలా కుదురుతుంది? చేసిన వాడికి వెయ్యాలి. కానీ మనందరం తప్పులు చేసాం, శిక్ష మనం అనుభవించాలి. శిక్ష తప్పు చేయని వాడు శిక్ష అనుభవించాడు. మనందరి స్థానములో ఆయన భరించాడు. మన పాపములన్నీ ఆయన భరించాడు. కనుక ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. అంటే మనలో ఉన్న వ్యాధికి స్వస్థత కలిగింది. మనలో ఉన్న పాపం అనే వ్యాధికి ఆయన రక్తము ద్వారా మనకేం కలిగిందంటే స్వస్థత కలిగింది. స్వస్థత కలిగించి ఆత్మను బ్రతికించాడు. కనుక ఎంత అద్భుత కార్యం చేశాడు చూడండి, ఎంత గొప్ప మేలు చేశాడు చూడండి మానవ జాతికి. ఆయన ఆత్మను బ్రతికించాడు. ఇప్పుడు పాపానికి వచ్చే జీతం అంటే వ్యాధి ఉంది కనుక మరణం వస్తుంది. ఇప్పుడు మన వ్యాధి ఆయన మీద వేసుకుని మనకి బాగు చేశాడు కనుక మన మరణం ఆయన మీద వేసుకుని మన అందరి వ్యాధి ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఆయన మీదకి వెళ్ళిపోయింది. మన అందరి వ్యాధి ఆయన మీదకి వెళ్ళిపోయింది కనుక ఆయన మరణించాడు. వ్యాధి ఉంటే మరణిస్తారు కదా, మనందరి వ్యాధి ఆయన మీదకి వెళ్ళిపోయింది కనుక ఆయన మరణించి మన మరణాన్ని సమాధి చేసి మూడో రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అంటే మన మరణాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. ఎంత గొప్ప కార్యం చేశాడు. యెషయా గ్రంథం 25:8 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 25:8 చదవండి ఒకసారి. 25:8 మరెన్నడూను ఉండకుండా అదిగో ఆయన మరణమును మృంగివేసెను. ఎంత అద్భుతమైన మాట చూడండి. మరి ఎన్నడూను ఉండకుండా మరణాన్ని మృంగివేశాడు. తర్వాత మాట, ప్రభువైన యెహోవా అదిగో ప్రతి వాని ముఖము మీద ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. అంటే మానవుని యొక్క దుఃఖాన్ని తీసాడు.
మానవుని దుఃఖాన్ని తీశాడు, మానవుని మరణాన్ని తీశాడు, మానవుని శిక్షను తీసివేశాడు ఆయన. మనం చేసిన తప్పులన్నిటికీ శిక్షను తీసివేశాడు. అంతేకాదు మానవుడుకున్న వ్యాధిని బాగు చేశాడు. ఎన్ని మేలులు చేశాడో చూడండి మానవ జాతికి. అందుకే ఈ మేలును బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మనం స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. మనం బ్రతుకాలమంతా ఆయన్ని ఆరాధించాలి, బ్రతుకాలమంతా ప్రభుని కొనియాడాలి. ఒకటి, వ్యాధిని తీసేశాడు. 2, ఆత్మను బ్రతికించాడు. 3, మరణాన్ని తీసివేశాడు. 4, దుఃఖాన్ని తీసివేశాడు. అదే నరకానికి వెళ్ళాడు అనుకోండి, యుగ యుగాలు ఏం చేయాలి? దుఃఖమే, వేదన, పండ్ల కొరకడం, భయంకరమైన వేదన నరకాగ్ని గుండంలో కాలుతూ కేకలు వేస్తాడని వాక్యం చెబుతుంది. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును అని వాక్యం చెబుతుంది. కనుక మరణాన్ని కొట్టివేశాడు, మన వ్యాధిని తీసివేశాడు, మన శిక్షను తీసివేశాడు, మన దుఃఖాన్ని తీసివేశాడు ఆయన. ఇన్ని మేలులు చేసిన ప్రభువుని మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించి ఘనపరిచి కొనియాడాలి. తండ్రి, నా శాశ్వత మరణాన్ని కొట్టివేసావు తండ్రి, నరకానికి వెళ్లకుండా నన్ను కాపాడేవు తండ్రి, నా పాపం అనే వ్యాధిని బాగు చేసావు తండ్రి, నా ఆత్మను బ్రతికించావు తండ్రి అని కొనియాడాలి ప్రభువుని. ప్రభుని స్తుతించి కొనియాడి ఘనపరచాలి. ఈ మాటలు అందరికీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను నేను. అర్థమవుతున్నాయండి అందరికీ? మాటలు అర్థమవుతున్న చేతులు ఎత్తండి ఒకసారి. మాకు తేటగా అర్థమవుతున్నాయని చేతులు ఎత్తండి ఒకసారి. చాలా సంతోషం. కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోయాడని వాక్యం చెబుతుంది. ఇంకా అతనికి అగ్నిగుండం ఉండదు, ఇక ఆత్మకు మరణం ఉండదు, యుగయుగాల ఆత్మ బ్రతుకుతుంది. అందుకే యేసు ప్రభువు అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడని చెప్పాడు. ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే అతని మరణం ఆయన యేసు ప్రభువు అనుభవించాడు కనుక ఇంకెన్నటికీ మరణం ఉండదు. అందుచేతని యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రతి మానవుడు అంగీకరించాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్న శ్లోకం ఆయనకే వర్తిస్తుంది. మృత్యోర్మ అమృతంగం అంటే మరణాన్ని జయించి లేవాలి. అలా లేచినాడు మానవ జాతిలో యేసు ప్రభు ఒక్కడే. పునరుద్ధాన శరీరంతో లేచి పరలోకం వెళ్ళిన వాడు యేసు ప్రభు ఒక్కడే. అసతోమా సద్గమయ, అసత్యములో ఉన్నాను, సద్గమయ సత్యములోకి నడిపించంటే యేసు ప్రభు అన్నారు. యోహాను సువార్త 14:6 అన్నారు, నేనే సత్యము అని చెప్పారు ఆయన. అంతేకాదు తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి, జ్యోతిర్గమయ అంటే వెలుగు, వెలుగులోకి నడిపించని ఆ శ్లోకం అర్థం. యోహాను సువార్త 8:12 అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. ఆయన లోకానికి వెలుగు. అంతేకాదు మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణంలో ఉన్నాను, జీవములోనికి దాటించు అంటే మరి మరణంలోంచి జీవంలోకి దాటిన వాడే దాటించగలడు. అలా దాటిన వాడే యేసు ప్రభు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. ఓ మరణమా, నీకు విజయం ఎక్కడా అని ప్రశ్నించిన ఏకైక వీరుడు యేసు ప్రభు. ఈ మాటలు కొంచెం మనసును పెట్టాలి, అందరూ చాలా మనసును పెట్టాలి. ఓ మరణమా, నీకు విజయం ఎక్కడ అని ప్రశ్నించగలిగిన ఏకైక వీరుడు యేసు ప్రభువే. ప్రతి మానవుడు అయ్యి బాబోయ్ చనిపోతానేమో అని జడిశాడు. ప్రతి మానవుడు జడటమే కాదు, దానికి లొంగిపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కుళ్ళిపోయాడు సమాధిలో. ప్రతి మానవుడు చనిపోయాడు. అంతే, శరీరం కుళ్ళిపోయింది సమాధిలో, తిరిగి లేవలా. కానీ ఓ మరణమా, నీకు విజయం ఎక్కడ అని ప్రశ్నించి లేవగలిగిన ఏకైక వీరుడు యేసు ప్రభు. శరీరం అందుకే కుళ్ళలా, శరీరం కుళ్ళలేదు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు.
అందుకే ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను ఎలాగైతే మరణాన్ని జయించానో వాడు కూడా అలాగే జయిస్తాడు అని చెప్పాడు ఆయన. అందుకే యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణములోని జీవములోనికి దాటి ఉన్నాడు. కనుక అసతోమ సద్గమయ శ్లోకం ఆయనకి అప్లై చేయాలి. మృత్యోర్మ అమృతంగమయ్యా అన్న శ్లోకం ఆయనకి మాత్రమే అప్లై చేయాలి. దానికి తగ్గ పర్సన్ ఆయనే. అందుచేత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అందుచేతని మానవ లోకాన్ని, మానవ జాతిని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. మానవ జాతికి ఆయన రక్షకుడు. ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పించడానికి వచ్చిన రక్షకుడు. యుగయుగాలు బ్రతికించడానికి వచ్చాడు. యేసు ప్రభు మాట అన్నారు, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. ఎప్పుడు జీవిస్తాడంటే యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగముల వరకు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన జీవానికి అంతము లేదని వాక్యం చెబుతుంది. జీవానికి అంతము లేదు. అందుచేత అలాంటి యేసు ప్రభు మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే, జీవించువాడు నేనే అని అన్నాడు. మృతుడినైతిని గాని. ఎందుకు మృతుడయ్యాడు అంటే హెబ్రీ 2:9 చెప్పాడు. ఎందుకు మృతుడయ్యాడంటే హెబ్రీ 2:9 చెప్పాడు. తక్కన మాట చదువు అందించండి. ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించెను అన్నాడు హెబ్రీ 2:9. ప్రతి మనిషిని మరణము ఆయన అనుభవించాడు. అందుకే అన్నాడు, ఇదిగో మృతుడినైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పాడు. ఓ మానవులారా, నాకు మరణం లేదు, నేను చనిపోను. మీ మరణాన్ని అనుభవించడానికే వచ్చాను నేను. మీ మరణం నేను అనుభవించి దాన్ని సమాధి చేసి మీకు మరణం లేకుండా చేయడానికి వచ్చాను అని చెప్పాడు. అందుచేత అలాంటి ప్రభువుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో నిజంగా వారు ధన్యులు. వారి మరణం నుండి జీవంలోనికి దాటిపోయారంతే వారు. ఇంకా వాళ్ళ ఆత్మకి నరక శిక్ష అనేది ఉండదు. వారి ఆత్మకి మరణం అనేది ఉండదు. యుగయుగాలు దేవుని దగ్గర, దేవుని రాజ్యంలో బ్రతుకుతారు. అందుకే ఈ సువార్తను దైవజనులు ప్రకటించటం కష్టమైన, నష్టమైన సువార్త అందుకే ప్రకటించటం. అందుచేత ఇలాంటి ప్రభువుని రక్షణకర్తగా అంగీకరించాలి. బైబిల్ అదే చెప్తుంది, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. మరొక సమయం కాకపోవచ్చు. నేడే రక్షణ దినము. ఈ మాటలు వినబడుతున్నప్పుడే ఆలోచించి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. ఎవరైతే యేసు ప్రభు హృదయంలో చేర్చుకుంటారో వారికి నరక శిక్ష ఉండదు. అదే అంటాడు, అపుత్రస్య గతిర్నాస్తి. పుత్రుడు లేకపోతే గతి లేదు. పుత్రస్య గతిహ. పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది. ఏ పుత్రుడు అనుకున్నారు? మనకు పుట్టిన పుత్రులు గారు. దైవపుత్రుడు, పాపము లేనివాడు ఆయన హృదయంలో జన్మించాలి. ఆ పుత్రుడు ఎవరి హృదయంలో జన్మిస్తారో వాడికి మరణం ఉండదు. అపుత్రస్య గతిర్నాస్తి. స్వర్గానైతే వచ్చినాయి వచ్చేహ అన్నాడు. పుత్రుడు లేకపోతే గతి లేదన్నాడు. పుత్రస్య గతిహ. పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది. ఏ పుత్రుడు అంటే ఇదిగో దైవ పుత్రుడు, రక్షకుడు. ఈ పుత్రుడు హృదయంలో జన్మించాలి. ఎవరైతే ప్రభువా నేను పాపిని తండ్రి, నిజమే అక్కడ దైవజనులు చెప్పినట్లుగా నేను పాపిని, నా జన్మ పాపం ఉంది, నాలో కర్మ పాపం ఉంది, నేను పాపిని తండ్రి, కనుక నా హృదయంలోకి రండి నాయనని ఎవరైతే హృదయపూర్వకంగా అడుగుతారో, వాస్తవాన్ని తెలుసుకుని గ్రహించి ఎవరైతే అడుగుతారో వారి హృదయంలోకి వచ్చి వారి హృదయాన్ని కడిగి శుద్ధీకరించి వారి ఆత్మని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళే దేవుడు ఆయన. నరకాగ్ని గుణ తప్పించే రక్షకుడు ఆయన. కనుక యేసు ప్రభువుని మీ స్వరక్షకునికి అంగీకరించి ధన్యులు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంచేత ఆయన చేసిన ఉపకారాల మొదటి ఉపకారం ఏంటంటే ఆత్మను బ్రతికించాడు. ఆయన పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారైన కానీ మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించాడు కనుక ఈ మేలును బట్టి దేవుని ఏం చేయాలి? స్తుతించి ఘనపరిచి ఆరాధించాలి. ఏమండి,
కనుక ప్రభునందు పిల్లారా ఈ మేలును బట్టి మనం స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి. నేను ముగిస్తున్నాను, మరి భోజనాలు ఉన్నావు కనుక నేను ముగిస్తున్నాను. ఇలాంటి ఉపకారాలు ఎన్నో మానవ జాతికి ఆయన చేశాడు, ఎన్నో మేలులు చేశాడు ఆయన. అందుచేత అలాంటి గొప్ప దేవుణ్ణి మనం రక్షకుడిగా అంగీకరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇన్ని గొప్ప మేలులు చేసిన దేవుడు మనం అందరం ఏం చేయాలి? సాగిలపడి స్తుతించి ఘనపరచాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అటు ప్రభును మనం ఘనపరుచుకుందాం, అటు ప్రభుని కొనియాడి మనం కీర్తిందాం. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన, ప్రభుని గణపరుచుకుందాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోనండి. దేవుడు చేసిన మేలుల కొరకే ప్రభుని స్తుతిందాం. ప్రభువా, నా జీవితంలో ఎన్నో మేలులు చేసావు నాయన. నా ఆత్మను బ్రతికించావు, నాకున్న వ్యాధిని తొలగించావు, నా శిక్ష భరించావు తండ్రి. నా వ్యాధిని తొలగించావు, నా శిక్ష భరించావు, నా ఆత్మను బ్రతికించావు, నా మరణాన్ని కొట్టివేశావు. అయ్యా, ఈ మేలు ఎవ్వరూ చేయలేరు నాయన. ఇలాంటి గొప్ప మేలులు ఎవరి వల్ల కాదు. ఇవన్నీ నా జీవితంలో నువ్వు చేసావు తండ్రి. ఇదిగో నేను స్తుతిస్తున్నాను, గొప్ప కార్యములు చేసిన దేవుడు కనుక నేను ఘనపరుస్తున్నానని ఒకసారి మన అందరం ప్రభువుని మనం స్తుతిందాం, ప్రభుని ఘనపరుచుకుందాం. ప్రభు గొప్ప కార్యములు